పాపడ్ పన్నీర్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పాపడ్ పన్నీర్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా అప్పడాలు, పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఉడికించిన స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, దానిమ్మ గింజలు, పచ్చి మామిడి ముక్కలు. సో వనమాల గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సూపర్, చాలా ఈజీ ప్రవీణ. ఎందుకంటే మనకు సమ్మర్ కూడా వచ్చేస్తుంది. ఇలాంటివే మనం తొందరగా అయిపోయిన సలాడ్ ఇలాంటివే తింటే బాగుంటుంది. అవును, స్టవ్ పని కూడా కాస్త తక్కువ ఉంటే మంచిది కదా. కానీ కొంచెం ఈ పాపడ్ రోస్ట్ చేసుకుందాం. పన్నీర్ ముక్కలు, సాల్ట్. ఓకే, పన్నీర్కి సాల్ట్ అన్నమాట. పన్నీర్ ఏం స్పెషల్గా చాప్ చేయలేదు, జస్ట్ నార్మల్ ముక్కలు. అలాగే అప్పడాల్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, అందువల్ల కొంచెం తక్కువనే వేసుకోవాలి. చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం, మిరియాల పొడి. ఓకే, ఇవి కొంచెం మిక్స్ చేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది మన కొంచెం అలా పక్కన పెట్టే లోపల పాపడ్ కొంచెం రోస్ట్ చేసుకుందాం. డైరెక్ట్ కాల్చుకోవాలి. దీని మీదనే మనం యాజ్ ఇట్ ఇస్గా నూనె లేకుండా కాల్చుకోవచ్చు. ఆయిల్ వద్దు. కావాలంటే కొంచెం అలా పైన స్పూన్తో అలా అప్లై చేసేసి చేసుకోవచ్చు. బట్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా మనం రోస్ట్ చేయవచ్చు. ఇవి మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు మసాలా పాపడ్. ఈ పాపడే కొంచెం ఉంటే బాగుంటుంది. కొంచెం రకరకాలుగా దొరుకుతాయి కదా, కొన్ని ప్లెయిన్ ఉంటాయి. అవును, దానితో అంత టేస్ట్ ఉండదు. ఇదే ప్రిఫర్ చేస్తే బాగుంటుందా ఇలాంటివికి. అంటే మనం అవి ప్లెయిన్ ఉన్నవి నార్మల్గా మనం అప్పడాలు తింటాం కదా, దానికి బాగుంటాయి అవి. చూసారా, స్టార్ట్ అయిపోయింది. ఇక ఒకటి అయిపోయినట్టే కదా. సో ఇలా హాఫ్ చాలా ఎక్కువ చేసుకోవచ్చు. అవును. సో ఇలా పాపడ్స్ అన్నిటిని మీకు అర్థమైపోయింది కదా. ఒక పాపడ్ ఫుల్గా వేయించి చూపించాను. ఇలాగే అన్ని పాపడ్లు మీరు చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్. ఓకే, ఒక స్పూన్ అంతా ఆయిల్ చాలు ప్రవీణ. ఈ పన్నీర్ ఇప్పుడు ఇందాక కలుపుకున్న పన్నీర్ని మనం కాస్త రోస్ట్ చేసుకుందాం. చిన్న ముక్కలు చేయొద్దా? మన ఇష్టం అనమాట. మరీ చిన్నగా అయితే బాగోదు. కొంచెం తింటున్నప్పుడు పన్నీర్ ఆ ఫీల్ ఉండాలి కదా. అవును. పన్నీర్ వేయించినా అలాగే ఉంటుంది, వేయించపోయినా ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. కొంచెం రోస్ట్ అయింది కదా ప్రవీణ, చాలా ఆఫ్ చేసేయండి. వేడికి అది కొంచెం రోస్ట్ అవుతూ ఉంటుంది. మనం స్టవ్ ఆపేసాము, ప్యాన్ చాలా వేడిగా ఉందని. సో మీరు కూడా అట్లాగే పాపడ్ వేయించాక వేస్తారు కాబట్టి జస్ట్ అలా రోస్ట్ అవ్వగానే తీసేసేయండి పన్నీరు. ఓకే, డన్. ఇది కొంచెం కూల్ అవుతుంది. ఈ లోపల మనం సలాడ్కి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకోవడం. ఓకే ఓకే, ఉడికించిన కార్న్, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు. సీజన్లో కాబట్టి ఇది వేసుకుంటాం. లేనప్పుడు మనం కొంచెం నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు. ఓకే, దీంట్లో కూడా కొంచెం సాల్ట్, మిరియాల పొడి, చాట్ మసాలా పౌడర్, కొంచెం నిమ్మరసం. అలాగే ఇందాక కొన్ని ముక్కలు ఇప్పుడు వేసుకుందాం. రోస్ట్ చేసిన అప్పడాల ముక్కలు. ఇందాక మనం రోస్ట్ చేసుకున్న ఈ పన్నీర్. ఆయిల్ ఉంటే అది ప్యాన్లోనే వదిలేస్తాను, జస్ట్ ముక్కలు వేసేస్తాను. డన్.
సో ఇంకేంటి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం అప్పడాల మీద కొంచెం మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ ఇచ్చేనా? సో ఆల్రెడీ మా వనమాల గారు డెకరేట్ చేసి పెట్టేశారు లెట్యూస్ లీవ్తో. ఎంత బాగుందో. సో అప్పడాలు మనం కావాలంటే ఒక్కొక్కటి మీద కూడా వేసుకోవచ్చు, జస్ట్ లైక్ హోటల్స్లో మనకి సర్వ్ చేస్తారు. సో తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలాగా అంటే ఇలా హాఫ్ లాగా లేకపోతే ఇంకా క్వార్టర్ లాగా కూడా చేసుకోవచ్చు. వీటి మీద గట్ చేసుకున్న సలాడ్. అది నా కోసమా? కానీ దీంట్లో ఎందుకంటే ఆ ప్లేట్ అలాగే పెట్టి అందంగా మీరు దాన్ని చూపిస్తారు కదా, చూసి మీరు కూడా చేయాలనిపించేలా అంత అందంగా క్యాప్చర్ చేస్తారు మా కెమెరా వాళ్ళు. సో అది మీకోసము, వాటిని డిస్టర్బ్ చేయకుండా తినడానికి నాకు పక్కన అనమాట. దానిమ్మ గింజలు అసలు ఫినిషింగ్ టచ్లో వదలమ్మా. రెసిపీ చేయటం ఎంతసేపో దాన్ని ఎలా సర్వ్ చేయాలో అంతసేపు చేస్తారు వనమాల గారు. అంటే అంత పర్ఫెక్షనిస్ట్ అనమాట. అందులో ఉండాలి కదా మళ్ళీ. ఉండాలి. పాపడ్ పన్నీర్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా అప్పడాలు, పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఉడికించిన స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, దానిమ్మ గింజలు, పచ్చి మామిడి ముక్కలు. పాపడ్ పన్నీర్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కలకి సరిపడినంత ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, మిరియాల పొడి వేసి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో మసాలా అప్పడాలు వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన పన్నీర్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి, నిమ్మరసం, ఒక అప్పడాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసి ఆ చాట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ మసాలాను కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఫ్రై చేసిన అప్పడాలను ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి దానిపైన ఒక్కొక్క ముక్క పైన మసాలా అంతా బాగా ఉండేలా పెట్టుకోవాలి. చివరిగా దానిమ్మ గింజలు, కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పాపడ్ పన్నీర్ సలాడ్ రెడీ.